నమస్కారం అండి. ఈ మధ్యన అంటే ఒక 2 రోజుల క్రితము ఒక అతను నాకు ఫోన్ చేసి, నాకు ఈ విధమైన ప్లాటు ఉంది, దీంట్లో ఇల్లు కట్టుకోవచ్చా లేదా అని సజెషన్ కోసం నాకు ఫోన్ చేసిండండి. ఈ స్థలానికి దక్షిణం రోడ్ ఉందండి. ఇక్కడ దక్షిణంలో రోడ్డు అయితే దీనికి దక్షిణ నైరుతి ఇది వీధిపోటు ఉందండి. దీనిలో ఇల్లు కట్టుకోవచ్చా లేదా అని నాకు ఫోన్ చేయడం జరిగింది. నేనన్నాను, ఇది ఇల్లు కట్టుకోవడానికైతే పనికిరాదు. ఒకవేళ మీరు కట్టుకోవాలంటే దీనిని 2 ప్లాట్లుగా విభజించి ఈ కింది భాగం అమ్మి మీది భాగంలో ఇల్లు కట్టుకుంటే పనికి వస్తుంది, లేదా మీరు కూడా అమ్ముకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది దక్షిణం రోడ్డు మంచిదేనండి. ఇది బిజినెస్ మ్యాన్కి చాలా మంచి ఉపకారం చేస్తుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, దక్షిణం ఫేస్లో ఉన్న ఇంటిలో బిజినెస్ ఎక్కువ జరుగుతుందండి. ఇది తప్పకుండా మనము నమ్మాల్సిన విషయమే. నేను కూడా ఎన్నో రోడ్లలో ఇది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా చూసుకోండి, సిటీలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే దక్షిణం రోడ్డులో ఉన్న ఇంటిలో ఎక్కువగా బిజినెస్ జరుగుతుందండి. ఇది నమ్మాల్సిన విషయమే. అయితే ఈ దక్షిణం రోడ్డు మంచిదైనప్పటికీ ఇలా వీధిపోటు దక్షిణ నైరుతి భాగాన వీధిపోటు ఎదురుగా రోడ్డు వచ్చి తాకినప్పుడు ఇది చాలా చెడు చేస్తుందండి. ముఖ్యంగా స్త్రీలకు చాలా డేంజర్ అండి. ఆ తర్వాతే మనకు ధనధాన్యాలను కూడా లేకుండా చేస్తుందండి. కాబట్టి నేను అతనికి ఏమని చెప్పానంటే, దీనిని మీరు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలనుకుంటే దీన్ని ఈ వీధి పోటు ఎంతవరకు అయితే వస్తుందో ఇలా దీనిని అమ్మాలండి, వేరే వారికి అమ్మాలి. ఇది మన పేరు మీద ఉంచుకోకూడదు. ఇక్కడ మాత్రం మనము ఇల్లు కట్టుకోవచ్చండి. ఎందుకంటే ఓన్లీ దీనికి దక్షిణం రోడే ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది మీకు పనికి వస్తుంది. ఇది మాత్రం వేరుపడ్డ తర్వాత దీన్ని అమ్మేయమని చెప్పడం, సలహా ఇవ్వడం జరిగింది. నిజానికి ఇలాంటి ప్లాట్లను మనము కొనేటప్పుడే ఆలోచించి కొనాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉదాహరణకి ఒక 300 గజాలు ఉందనుకోండి, ఇది 200 ఉండి ఇది 100 గజాలు ఉంటాయి. ఈ 100 గజాలకు మనము ఎక్కువగా డబ్బులు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి ముందుగా ఉంటుంది. అదే మనం 200 గజాలు ఇక్కడ ఉన్నది కొనుక్కుంటే ఈ 100 గజాలకు అయ్యే డబ్బుని మనము ఆదా చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఇలాంటి ప్లాట్ను కొనకండి. ఒకవేళ కొనాలనుకున్నప్పుడు అమ్మేవారి నుండి మీరు ఒకటే అడగండి, ఇది ఇలా డివైడ్ చేసి ఈ ముందు భాగం ఇస్తారా లేదా. ఇది ఇస్తే అప్పుడు కొనుక్కోవడం తప్పేం కాదు. ఇది మాత్రం దీనితో కలిపి తీసుకుంటే మాత్రం మనకు దక్షిణ నైరుతి వీధిపోటు వల్ల మనకు ఇంట్లో అన్ని ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీలకైతే ఇబ్బందులు ఏర్పడతాయి. సో నేను అతనికైతే సలహా ఇచ్చాను, ఇది వీలైతే మొత్తం అమ్ముకోండి, లేదా దీనిని 2 పార్ట్స్గా చేసి దీన్ని అమ్మేసుకోండి, ఇందులో ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. మీరు వాస్తుపరంగా ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో, హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.